హాయ్ అండి. బెండకాయ వేపుడు, చింతపండు రసం పిల్లలకే కానీ పెద్దలకే కానీ ఇష్టంగా తింటారు. రసం ఉంటే బెండకాయ ఇలా సన్నగా తరిగి సైడ్కి పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని రసం అయితే ఫస్ట్ చేసేస్తాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. మెంతులు, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చీలు ముక్కలు చేసి వేసుకోవాలి. కరివేపాకు ఉంటే మీరు వేసుకోండి. కొద్దిగా ఇంగువ, అంతేనండి. ప్రతి పోపులో కూడా రసం కానీ పప్పు కానీ చేసేటప్పుడు కర్రీస్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేస్తే పిల్లలకి పెద్దలకే కానీ మతిమరుపు అనేది రాకుండా ఉంటుందండి. ఇంగువ మనకి మతిమరుపు రానివ్వదు. నేను చింతపండు పులుపు తక్కువగా తిందామని కొంచెమే వేసుకున్నాను. మీకు ఎంత పులుపు కావాలో దాన్ని బట్టి చింతపండు వేసుకోండి. కొద్దిగా చింతపండు పోపులో వేసుకొని ఒక టమాటో వేసుకొని కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి కాసేపు టమాటా మెత్తబడే వరకు వేపుకోవాలి. తర్వాత మీకు ఎంత రసం కావాలనేది పులుపు చూసుకొని వేసుకోండి. మీకు పులుపు కావాలంటే నేను చాలా చప్పగా చేశాను. ఇలా ఉంటేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అన్నం కాస్త మెత్తగా ఉడకబెట్టుకొని దాంట్లో ఈ రసం కలిపేసి పిల్లలకు స్పూన్ పెట్టించిన, లేదు తినగలిగిన పిల్లలైతే అలా తినబెట్టి, తినలేని పిల్లలైతే మీరే చేత్తో తినిపించి కొంచెం ఎండుమిర్చి కూడా కాస్త తక్కువ వేసుకుంటే ఈజీగా తినేస్తారు. కొద్దిగా లాస్ట్లో స్టవ్ బంద్ చేసి ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసి కొద్దిగా బెల్లం, కొత్తిమీర వేసి మూత పెట్టి సైడ్ దించేసుకోవాలి. చాలామందికి డౌట్ వస్తుంది, ఈ టమాటా ముక్కలు చింతపండు మనం అన్నంలో కలిపేటప్పుడు వచ్చేసేయమని. అడుగు చేరిపోతాయండి. మీకు అంతగా డౌట్ ఉంటే వేరే గిన్నెలోకి ఆ పైపోయిన రసం అంతా తీసేయచ్చు. ఒక్క చుక్క కూడా ఉండదు మీకు రసం. అడుగున చింతపండు టమాటా ముక్కలు ఉండిపోతాయి. వేరే గిన్నెలో ఇప్పుడు బెండకాయ వేపుడికి వేరే గిన్నెలో సోంపు, కళాయి పెట్టుకొని సోంపు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి వేసి వేయించి పొడి చేసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా పసుపు వేసి ఈ తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ వేసేసుకొని బాగా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని ఆ మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉందండి బెండకాయ వేపుడైతే. మనకి కొబ్బరి పొడి కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది, కానీ ఆ బెండకాయ ముక్కలకు పట్టుకొని అసలు పొడి అనేది కనిపించదు. చాలా టేస్ట్గా మనకి రసంతో కానీ పెరుగుతో కానీ పప్పుతో కానీ సైడ్ పెట్టుకొని తింటే టేస్ట్ మామూలుగా లేదు. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు రసం చూపిస్తాను. మనం వేరే గిన్నెలో కూడా పోసుకుంటే కింద అడుగున చింతపండు అనేది ఉండిపోతుంది. చూశారు కదా, చక్కగా పైన రసం అంతా కూడా రైస్లో పోసుకొని కలుపుకొని తినండి.